BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రొయ్యపల్లి గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన పోషాగౌడ్ తాను ఎన్నికల్లో గెలిస్తే తన గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి రొయ్యపల్లి గ్రామంలో పర్యటించారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పోషాగౌడ్ గారిని సన్మానించారు. తర్వాత గ్రామంలో సీసీ రోడ్ నూతనంగా వేయించిన బోర్ను ప్రారంభించారు. ये गली ना बोलता गली वाले बाबा इंकट నన్ను గెలిపించారు సార్. ఇలా నేను మాట ఇచ్చిన సార్. అక్కడ డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్లు ఉన్నాయి, అక్కడ ఒక డ్రైనేజ్ కావాలి, అకంతగూడెంలో కూడా డ్రైనేజీలు సీసీ రోడ్లు ఉన్నాయి సార్. వాళ్ళందరూ నా మీద నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మాకు ఒకటి ఇంకోటి బాధ ఉంది సార్, బస్సు కావాలి, మెయిన్ సంఖ్యలో మాకు బస్సు కావాలి. అంటే నువ్వు వచ్చి మాకు చెప్పిపోతే రేపు బస్సు వస్తుందా మేము బాగా ఆశిస్తున్నాము. మా కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ మా అక్కలు చెల్లెలు అందరూ నన్ను అడగడం జరిగింది. మీరు కంపల్సరీ బస్సు అయితే రేపు మాకు చెప్పాలి సార్, మేము రేపు వస్తాం, మళ్ళీ మాకు బస్సు అయితే కంపల్సరీ కావాలి. మాకు బస్సుతో చాలా ఇబ్బంది ఉంది. ఇవన్నీ నువ్వు తొందరలో మాకు ఈ సమస్యలన్నీ తీరుతావని చేస్తావని మేము బాగా ఆశిస్తూ ఉన్నాము. మాకు ఎంత ఇట్లా ఉంది అనేది, ఎంత బాగుంది అనేది మా ప్రజలకు అందరికీ తెలుసు. నేను అందుకే భారీ మెజార్టీతో నువ్వు చేస్తావని చెప్పేసి నమ్మకంతో నన్ను గెలిపించారు. కాబట్టి మీరు కూడా అందరూ నువ్వైతే మాకు పెద్ద ఎత్తున సహకరించాలి. ఇది మాకైతే చేసి పెట్టాలి సార్. ఇంకొకటి మీరు అందరూ షాగర్మిల్ అన్నోళ్ళకి నేను మొక్కుకోవడం జరిగింది. మనం అందరం భారీ ఎత్తున షాగర్మిల్ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసినాము. అందరం భారీ ఎత్తున పాదయాత్రకు రండి. సార్ కూడా ఆడుకుంటూ వస్తాడు. మళ్ళీ మీరు అందరు వచ్చి కూడా నన్ను అందరూ ఎట్లయితే నన్ను సర్పంచ్కి ఆశీర్వదించారో ఆ భగవంతుని దగ్గరకు వచ్చి కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీకు అందరికీ నేను సార్ తోటి మంచుకుంటా. కొంతమందికి చెప్పడం జరిగింది ఎలక్షన్లో. ఇప్పుడు వాళ్ళు చెప్పిన కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత నీది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులతో మాట్లాడి ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి మళ్ళా కూడా అయితేనేమి మరి హనుమాన్ రెండో దగ్గర కూర్చొని వచ్చే కదా జాతరకు వచ్చిన మల్లన జాతర. కాబట్టి అవన్నీ కూడా మీకు ఎప్పటికి అందుబాటులో ఉంటా. మీరు ఎల్లప్పుడు కూడా నన్ను ఎంత ఫోన్లో కానీ పర్సనల్గా కానీ కలుసుకుంటా పోతుంటే మీకు అన్ని పనులు ఎక్కువైతే నేను చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి నూతనంగా ఎన్నిక కాబట్ట సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కదిలి వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మన ప్రయాణం అందరినీ కలుసుకొని పోయే ప్రయాణం, విభేదాలకు దూరంగా ఉండాలి, అభివృద్ధికి మనం దగ్గర ఉండాలి. కాబట్టి కలిసికట్టుగా మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే క్రమంలో మన హత్నూరా మండలం ముందస్తుగా ఉంటుందని నేను ఆశిస్తూ, మొన్న కూడా మనకు వచ్చిన ఫలితాల్లో మనకు మరి ప్రజాపాలన ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు సర్పంచులు అత్యధిక సంఖ్యలో మరి ఇక్కడ నుంచి ఎన్నిక కావడం ఒక శుభ పరిణామం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే విజయడంకా మోగిస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పాలనకు మళ్ళీ మనం అందరకు స్వాగతం పలుకుతూ, మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల తర్వాత వచ్చే మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పరుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.